ఇక ఇయ్యాల పొద్దుగాలటి నుంచి ఇప్పటిదాకా ఏమేం వార్తలు వచ్చినాయి ఏం కథ అన్నీ ఓమలకు అరుచుకొని వచ్చే ముంగట మీరు ఏం చేస్తారంటే నా కొరకు ఒక లైక్ కొట్టురి, షేర్ కొట్టురి, ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది కాబట్టి జర్ర సబ్స్క్రైబ్ చేసుకొని అట్లనే పక్కనున్న గంట సింబల్ కూడా కొట్టుండ్రి. నేను గిట్ల వీడియో పెట్టంగానే మీ దాకా ఊరికొస్తుంది. చలో మరి ఆలస్యం ఎందుకు, ఇవాళ ఏమేం వార్తలు వచ్చినాయి ఏం కథ అనేది మనం అరుచుకుందాం. రైట్, మంత్రులు చాలా గుస్సా మీద ఉన్నారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద. కొంచెం ఫ్యాన్లు ఆఫ్ చేస్తారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద మంత్రులు చాలా గుస్సా మీద ఉన్నారట. ఎందుకు గుస్సా మీద ఉన్నారు ఏం కథ అనేది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాష్ట్రం గురించి మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు మనం చూసినాం. ఇన్నొద్దులేమో రాంతి అత్త రేవంత్ రెడ్డికే కదా వ్యతిరేకత, అత్త రేవంత్ రెడ్డికే కదా చెడ్డ పేరు, ఎంత తిడితే అంత మంచిగా ఉంటుంది, ఎంత జల్దిన ఆయన ఆవల పడితే మనం అధికారంలోకి రావచ్చు అని చెప్పేసి మన కుర్చీ ఎక్కచ్చు, రేవంత్ రెడ్డిని తప్పించి మన దాంట్లో మనం సీనియర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో ఎవరో ఒకరు ఎక్కితే చాలు, రేవంత్ రెడ్డి అయితే అస్సలే ఉండద్దు అని చెప్పేసి అనుకునేటోళ్ళట, ముచ్చట్లు పెట్టుకునేటోళ్ళట. ఇవాళ మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల మీద మంత్రులు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారట. ఇలా రాష్ట్రం అప్పుల కుప్ప, అప్పులున్నాయి, రూపాయి ఎవడు ఉట్టనిస్తలేడు, డోర్లు వేస్తూ ఉన్నాడు, ముఖం మీద డోర్లు వేస్తుండ్రు, ఎవరు అపాయింట్మెంట్ ఇస్తలేరు, మాకు చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళ లెక్క చూస్తూ ఉన్నారు, మా ప్రతినిధులు పోతే బ్యాంకర్లు అసలు నమ్ముతలేరు, చీప్గా చూస్తూ ఉన్నారు అని చెప్పేసి ఒక వేదికగా రేవంత్ రెడ్డి మాట్లాడితే ఇలా ఎవరు వస్తారు తెలంగాణ రాష్ట్రానికి, ఎవరు వస్తారు పెట్టుబడులు పెట్టడానికి, ఎవరు నమ్ముతారు ఇలా నిన్ను అని చెప్పేసి తీవ్రంగా అసంతృప్తిలో ఉన్నారట మంత్రులు. ఇంకా ఆయన దొక్కంది కాక మా ప్రజాప్రతినిధులు పోతే మొత్తం మీద బ్యాంకులలో ఇద్దరు తీసినట్టు చూస్తుర్రని చెప్పేసి చెప్పుకొచ్చాయి కదా, గందుకనే తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారట. అవునల్లా చెప్పుర్రు, నిజంగా ఇలా రాష్ట్రం దివాలా తీసింది, అప్పుల కుప్పయింది, ఆగమైంది, ఆ గవర్నమెంట్ ఉద్యోగుల మీద అన్ని జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసుడు ఏమిటికి? జనాలు పైసలు ఇస్తేనే మీకు జీతాలు వస్తున్నాయి, జనాలు వేసిన బిచ్చము, జనాల కోసం పనిచేయరా, మీకు పింఛన్లు వచ్చేటి అట్లనే, రిటైర్ అయిన తర్వాత కూడా మీకు డిఏలు వచ్చేటి అట్లనే, మీకు పిఆర్సీలు వచ్చేటి అట్లనే, మీరు జనాల కోసం పనిచేయరా? ఇలా ఒకటే ప్రశ్నిస్తున్నాం మొన్నటి నుంచి, ఇలా అధికారంలోకి మీరు రావడం కోసం జనాలు మేనిఫెస్టో తయారు చేసి ఇచ్చిండ్రా, లేకపోతే ప్రభుత్వ అధికారులకు మీరు అధికారంలో రావడం కోసం మీరు మేనిఫెస్టో తయారు చేసి ఇచ్చిండ్రా? ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎన్నికలల్లా కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరిగింది మీరు తిరిగిండ్రా, జనాలు తిరిగిండ్రా ప్రభుత్వ ఆఫీసర్ల దగ్గరికి? అయ్యా బాంచను, మీకు దండం పెడతాము, మీ కాళ్ళు మొక్కుతాము, మీరు ఏడ పోతే ఆడ, మీరు ఏడ డ్యూటీలు చేస్తే ఆడ, మీరు బస్సులలో ఎక్కితే బస్సులల్లా, మీరు బడిపోరగాళ్ళకి చదువు చెప్తే బడిపోరగాళ్ళకి చదువు చెప్పే కాడ, లేకపోతే మీరు ఇంకేమన్నా ప్రభుత్వ కొలుగులు చేస్తే ఆ ప్రభుత్వ కొలుగులు చేసే కాడ మీరు మాకు ఓట్లేయండి, కాంగ్రెస్ పార్టీని గెలిపియండి, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అధికారంలోకి వస్తే అన్ని హామీలు అమలు చేస్తారు, అన్నిటిని అమలు చేస్తారు, అన్ని తీర్చేస్తారు అని చెప్పింది ఎవరు సారు? ఇలా ప్రజలు పోయి చెప్పలేదు కదా, ప్రభుత్వ ఆఫీసర్ల దగ్గరికి ప్రజలు పోయి చెప్పలేదు కదా, మీరే చెప్పిండ్రు కదా, మీరే కదా కాళ్ళకు బల్పాలు కట్టుకొని తిరిగింది, మీరే కదా. ఇలా మంత్రులే వాళ్ళ మీద వాళ్ళు వ్యతిరేకత చూపెట్టుకుంటా ఉన్నారంటే ఆల్రెడీ మంత్రివర్గ విస్తరణ ఇంకా సగం కానే కాకపాయే, ఇంకా 6 మందికి బెర్తు ఖాళీ ఉంది అని చెప్తే 40 మంది పోటీ పడితే వాళ్ళను మొత్తం మీద నిన్న సిడబ్ల్యూసి సమావేశానికి పిలిచిండ్రు, దాని గురించి మాట్లాడతారేమో అంటే దాని గురించి మాట్లాడలేదట. మంత్రివర్గ విస్తరణ కోసమే పిలిచిండ్రు. 43వసారి ఢిల్లీకి ప్రయాణం కట్టితే, ఢిల్లీకి బిస్తరు కడితే అయ్యో ఈసారన్నా ఆ విద్యాశాఖకు మంత్రిని ఏర్పాటు చేస్తారు, హోంశాఖకు మంత్రిని ఏర్పాటు చేస్తారు, కీలకమైన 10 శాఖలు ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు, మరి ఆయన దగ్గరికి వెళ్ళి తీసేసి అది చేస్తారు అని చెప్పేస్తే అది లేదు, అది లేదు, ఇది లేదు, రాష్ట్రం దివాలా తీసింది, రాష్ట్రం అప్పుల కుప్ప అయింది, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరిని బెదిరిస్తాండ్రు, ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తాండ్రు, ఎవరి కోసం పనిచేస్తాండ్రు, ప్రజల కోసం పనిచేసే సోయి లేదా, గిట్లనా మాటలు మాట్లాడితే ఇలా నేషనల్ మీడియాలో సైతం తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది, తెలంగాణ రాష్ట్రం ఫటాఫట్ ఫాలో అవుట్ అని చెప్పేసి నేషనల్ మీడియాలలో కూడా వార్తలు వస్తూ ఉన్నాయి.
ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని దేశం మొత్తంలో ప్రపంచంలో ఎవరు నమ్ముతారు, ఎవరికి ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడతారు చెప్పుండ్రి. ఒకవైపు తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందని చెప్పుకుంటేనే ఒకవైపు మన విజయాలు దేశం మొత్తం ప్రపంచం మొత్తం తెలిసేటట్టు అందాల పోటీలు నిర్వహించాలి అని చెప్పేసి ఈడనేమో మహాలక్ష్ములు ఆర్టీసీ బస్సు పెట్టిండు, లేకపోతే మహిళలకు ఇచ్చిన పింఛన్ పైసలు కానీ, ఒంటరి మహిళలకు ఇచ్చినవి వృద్ధాప్య పింఛన్లు కానీ, ఇటు పోతే తులం బంగారం కానీ, మహిళకి 2500 రూపాయలు అంటేనేమో దగ్గరికి రానిత్తలేరట, దూరం కొడుతుండ్రట, మాట్లాడనిత్తలేరట. మొన్న చూసినాం కదా కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి రీల్స్ తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాడు, రీల్స్ తీసి అది చేస్తా ఉన్నారు, రీల్స్ తీసి అప్లోడ్ చేస్తూ ఉన్నారు, రీల్స్ తీసి అది చేస్తూ ఉన్నారు. సామాన్య మహిళలను అయితే వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి దగ్గరికి రానిస్తలేరు. కానీ మొత్తం విదేశాల నుంచి అందమైన బామలత్తే రాండ్రి రాండ్రి అని చెప్పేసి రెడ్ కార్పెట్ వరిసి ఇక్కడ అందాల పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇలా దేశం దివాలా, రాష్ట్రం దివాలా తీసింది అనుకుంటా దేశానికి మన ఘనత చాటి చెప్పుండ్రు. గల్లా ఎగిరేసేటట్టు నువ్వు చేసినావా సారు? ఇలా గల్లా ఎగిరేసుకునేటట్టు చేసినవా? తెలంగాణ జనం యాడికన్నా పోతే, లేకపోతే మీ అసంటులు యాడికన్నా పోతే తలకాయ కిందికి వేసుకునేటట్టు చేసినవా? మీరే మీ చిత్తశుద్ధికే వదిలేస్తామని చెప్పేసి ఇక పోయిన రాష్ట్రం ఇక కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. పోయిన ప్రభుత్వం చేసిన అప్పులకే ఇలా రాష్ట్రం ఇట్లా దివాలా తీసింది, పోయిన ప్రభుత్వం చేసిన అప్పులకే రాష్ట్రం ఇట్లా అయిపోయింది, అట్లా ఇట్లా అల్లం బెల్లం ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు. 4,20,000 కోట్ల కంటే లేవు అప్పులు ఎక్కువ అని చెప్పేసి అసెంబ్లీ వేదికగా మాట్లాడినప్పుడు మరి ఎందుకో కాంగ్రెస్ మంత్రులు సమాధానం ఇవ్వకపోతిరి? బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడినప్పుడు ఎందుకో మీరు సమాధానం ఇవ్వకపోతిరి? మా అప్పులు గివి, మా లెక్కలు గివి, మీరు కట్టే పైసలు గివి అని చెప్పేసి లెక్కలతో సహా కుండ బద్దలు కొట్టినప్పుడు అది ఏదో 4 గోడల మధ్యలో కూర్చొని కాదు, అదే ఏదో ఒక మైకు ముంగడ పెడితే మాట్లాడు కాదు. అసెంబ్లీ వేదికగా అటు మీరు కూర్చున్నారు, ఇటు వాళ్ళు కూర్చున్నారు, మధ్యలో స్పీకర్ కూర్చున్నారు. 4 కోట్ల తెలంగాణ జనమా అసెంబ్లీ సమావేశాలను చూస్తున్నది అని అనుకున్నప్పుడు మీరు ఎందుకు అప్పులు అవి మీరు చెప్పే లెక్కలు తప్పు అని చెప్పేసి మీరు 7 లక్షల కోట్ల అప్పులు చేసింది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు అని చెప్పేసి తప్పుడు లెక్కలు చెప్తే ఆ తప్పుడు లెక్కలకు కౌంటర్గా బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, ఇంకా కొంతమంది నాయకులు కానీ వాళ్ళు సమాధానం చెప్పినప్పుడు అయ్యో బీఆర్ఎస్ చెప్పే లెక్కలే తప్పు, మేము చెప్తున్న అక్షరాల 7 లక్షల కోట్లే కరెక్టు అని చెప్పేసి మీరు ఎందుకో తిప్పికొట్టలేదు, సమాధానం ఎందుకు చెప్పలేదు? ఇలా వాళ్ళ తరపున వకాలతా పుచ్చుకొని మాట్లాడేటోళ్ళకు నేను ఇలా సమాధానం చెప్పాలని అడుగుతున్నా. పోయిన ప్రభుత్వం అప్పులు చేసింది, పోయిన ప్రభుత్వం అప్పుల కుప్ప చేసింది, పోయిన ప్రభుత్వం ఆగం చేసింది తెలంగాణ రాష్ట్రాన్ని అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇలా వచ్చిన 16 నెలల నుంచి 15 నెలల పొద్దు నుంచి అప్పుల కుప్ప చేసిండ్రు తెలంగాణ రాష్ట్రాన్ని అని చెప్పేసి కొన్ని మంచి పనులు చేసిన దాఖలాలు ఉన్నాయా? ఇచ్చిన 6 గ్యారంటీలు ఎన్నడో అటుకెక్కిత్తివి. పోయిన ప్రభుత్వంలో కొనసాగించిన పథకాలన్నా కొనసాగిస్తాను ముంగడికి పోయినవా? ఇలా మంత్రులకు ఎక్కడ తలకాయ పెట్టుకోవాలో తెలుస్తలేదట. ఎమ్మెల్యేలు 6 నెలల పొద్దాయనట రేవంత్ రెడ్డిని కలవక, ఆయనకి ఏమైనా సలహాలు ఇస్తే అస్సలు నచ్చదట, సలహాలు సూచనలు ఇస్తే అస్సలే నచ్చదట ఆయనకు ఆ ముచ్చట. ముందుగానే గేట్ కాడే చెప్తారట, ఏం చెప్తారట? మీరు కలిస్తే ఉట్టిగా సెల్ఫీ కొట్టుకొని రాండ్రి, లేకపోతే నమస్కారం పెట్టి రాండ్రి, కానీ మీరు ఆయనకు సలహాలు ఇవ్వద్దు, సలహాలు ఇస్తే నచ్చరు, మళ్ళీ రప్పియను అని చెప్పేసి గేట్ కాడనే చెప్తారట. ఇలా వీళ్ళ దాంట్లోనే వీళ్ళకి ఇంత వ్యతిరేకత ఉంటే, వీళ్ళ దాంట్లోనే వీళ్ళకు ఇంత ఆగమైతా ఉంటే వీళ్ళు పైసా లేదని మాట్లాడితే హామీలు నెరవేరుస్తామని ప్రజలకు ఎట్లా నమ్మిస్తారు? ఇచ్చిన 6 గ్యారెంటీలు నెరవేరుస్తాం, ఇయ్యాల కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఒక్కొక్కటి మెల్లగా అయితే అని చెప్పేసి వచ్చిననే 6 గ్యారెంటీలు, వచ్చినాకనే 100 రోజులలో 6 గ్యారెంటీలు ఎవ్వరు అడగక ముందే నెరవేర్చే బాధ్యత మాది. ఏ ఇంటర్వ్యూలలో కూర్చున్నా బట్టి విక్రమార్క కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, కాంగ్రెస్ మంత్రులు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ, ఆఖరికి రేవంత్ రెడ్డి కానీ, ఆఖరికి బుడ్డ కార్యకర్త కానీ కార్పొరేటర్గా 600 ఓట్లు సంపాదించుకోలేని ఓ కార్పొరేటర్ క్యాండిడేట్ కూడా మేము ఆస్తులు సమకూర్చుకోవట్లా, మమ్మల్ని మించిన వాళ్ళు ఇంకెవ్వరు లేరు, మమ్మల్ని తలదన్నేటోడే లేరు, మేము మేధావులం అని చెప్పేసి చెప్పుకొచ్చిరి. వీళ్ళు ఏమా ఏటువాయ సారు హామీలంటే అయ్యో ఆగమేమున్నది, అమలైతే తీయరాదుండ్రి, ఒక్కొక్కటి మెల్లగా చేస్తున్నాం కదా. తులం బంగారం అయితే అడగకుండ్రి, 1,00,000 రూపాయలు అయింది తులం. 25 లక్షల లగ్గాలైతే ఏడాదిలో 25 లక్షలకు 25 లక్షల లగ్గాలైతే ఒక్కొక్కరికి 1,00,000 వేసుకుంటూ పోతే ఎన్నిగానం పైసలు కావాలి చెప్పుండ్రి? అందరికీ బాకీ పడ్డరు, హామీలు ఇచ్చిండ్రు, హామీలు ఇచ్చి అలవి కానీ హామీలు ఇచ్చి బాండ్ పేపర్లలో రాసుకొని ఇలా మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం, మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తామని చెప్పేసి ఆగం చేసేసి ఇలా
మొత్తం అధికారంలోకి వచ్చి కూర్చొని వచ్చి 17 నెలల తెలంగాణ రాష్ట్రం దివాలా తీసేటట్టు చేసిండ్రు. ఆయన అంతరార్థమే మన మంత్రులకు తెలిసిందా? అందుకే మంత్రులు తిరుగుబాటు లేవనెత్తిండ్రా అన్న అనుమానాలు వస్తూ ఉన్నాయి. వాళ్ళ మంత్రులే వాళ్ళని పొట్టు తిడతా ఉన్నారంటే ఇలా మా ఇజ్జత్ తీస్తానో బదార్లో పెడతానో తెలంగాణ రాష్ట్ర పరువు కాదు మా పరువు కూడా తీసి బదార్లో పెడుతున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ మంత్రులు రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు లేవనెత్తుతా ఉన్నారు. గుస్సా మీద ఉన్నారట. ఎందుకు వచ్చిన తలకాయ నొప్పిరా నాయన ఇచ్చి అధికారం రాకపోయినా మంచిగుండు మొత్తం చీచి ఇజ్జత్ అంతా తీసేస్తుందని చెప్పేసి వాళ్ళే మాట్లాడుకుంటా ఉన్నారట. వీళ్ళు ఎవరు నమ్ముతారు చెప్పుండ్రోల్లా? ఇప్పుడు నేను ఎవరి దగ్గరకన్నా రూపాయికి అప్పు కోసం పోయినా, వాళ్ళు నేను కట్టగలుగుతా తిరిగి నేను చెల్లించగలుగుతా అన్నప్పుడే నాకు అప్పు ఇస్తారు రూపాయి. ఆ రూపాయి ఇచ్చి మళ్ళీ రిటర్న్ కడతావా లేదా? మళ్ళీ 2 రూపాయల కోసం పోయినప్పుడు ఈ రూపాయి సక్రమంగా కడితేనే మళ్ళీ ఆ 2 రూపాయలు ఇస్తారు. ఇలా అసలుకే సరిపెట్టి ఎవరు ఇత్తలేరు ఎవరు ఏం చేస్తలేరు అంటే నిజంగా తెలంగాణ పరువు బజార్లో పెట్టిండు. అందరూ మాట్లాడుతూ ఉన్నారు చేత కాకపోతే రాజీనామా చెయ్యి అని చెప్పేసి. చేత కాకపోతే రాజీనామా చెయ్యి అని అంటే కొంతమంది ఎందుకు రాజీనామా చేయమంటారు? అన్ని పథకాలు అమలు చేసినందుకు రాజీనామా చేయమంటారా? 6 గ్యారంటీలు నిర్విరామంగా కొనసాగిస్తున్నందుకు రాజీనామా చేయమంటుండ్రా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇలా నిర్విరామంగా కొనసాగిస్తూ ఉన్నారు 6 గ్యారంటీలు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అది రైతు బంధు విడతల వారీగా 11 విడతలు 73,000 కోట్ల రూపాయలను కరోనా పాండమిక్ సిచ్యువేషన్లు కూడా ఇక్కడ పొగడడం కాదు, రైతన్నల కడుపు చూసిండ్రని చెప్తాన్నాం. ఇక్కడ రైతన్నల కడుపు చూసిండ్రు, రైతన్నల బాధ చూసిండ్రు, రైతన్నల వెత చూసిండ్రు, రైతన్నల కష్టం చూసిండ్రు. ఇలా రైతన్నలను ఆదుకున్నారు. జర్రాగుండ్రి ఇలా అందాల పోటీలు పెడతాండ్రు కదా, ఆ అందాల పోటీల వల్ల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారు తలకాయ పట్టుకునే కథ అయింది. ఎందుకు తలకాయ పట్టుకునే కథ అయిందనేది నేను జర్ర ముంగడికి వెనక చెప్తా, జర అట్లనే చూడుర్రి మీరు స్కిప్ చేయకుండా. ఇక ఇలా క్యాండిల్ ర్యాలీ నిర్వహించిండ్రు కదా, క్యాండిల్ ర్యాలీ ఏదైతే భారత జవాన్లకు సంఘీభావంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించిండ్రు. ఆ క్యాండిల్ ర్యాలీలో మన రేవంత్ అన్న ఈ ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నాడు. సౌండ్ తక్కువ వస్తుంది కానీ ఏం మాట్లాడుతుండంటే మా వీర జవాన్లు అనుకుంటే పాకిస్తాన్ని రాత్రికి రాత్రే మట్టిలో కలిపేస్తారు. మేము గాంధీ బిడ్డలం శాంతిగా ఉంటామని మా చేతగాని తనం అనుకోకండి సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి చెప్పుకోకండి సార్ మీరు. సరే పాకిస్తాన్ వీర జవాన్లు అనుకుంటే పాకిస్తాన్ లేకుండా చేస్తారేమో అది పక్కకు పెట్టుండ్రి, కానీ మేము గాంధీ బిడ్డలమని మాత్రం చెప్పుకోకండి సార్. ఎందుకంటే పూర్తిగా అహింసా మార్గంలో పోతున్నారు రేవంత్ రెడ్డి సార్. మీరు ప్రశ్నిస్తున్నలను ఇబ్బంది పెడతా ఉన్నారు, ప్రశ్నిస్తున్నలను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నలను కేసులు పెడతా ఉన్నారు, జైల్లో పెట్టాలని కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, ఒక నల్లబాలు అని ఒక ట్విట్టర్ అకౌంట్ ఉంటుంది వాళ్ళ. ఆ నల్లబాలు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఏదో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక పోస్ట్ పెడితే ఆ పోస్టును రీపోస్ట్ కొట్టిండట అన్న. అంతే. ఆ నల్లబాలు ట్విట్టర్ అకౌంట్ ఎవరైతే హ్యాండిల్ చేస్తారో ఆ హ్యాండిల్ చేసే నల్లబాలు అనే అన్న ట్విట్టర్ అకౌంట్లో రీపోస్ట్ చేసిండట. ఇక అది రీపోస్ట్ చేసిన దానికి ఇంటికి పోవుడు, గోసబుచ్చుకునుడు, ఆ భార్య పిల్లల్ని ఇబ్బంది పెట్టుడు, వాళ్ళ అమ్మని ఇబ్బంది పెట్టుడు, రోజొక్కలు పోవుడు, రోజు మందకు మంద వేసుకొని అడిగి పోవుడు, వాళ్ళు గేట్లు తీయకపోతే గేట్ల కానే పహారాగాసుడు, ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేసుడు. మరి ఆ అన్న ఉన్నడా ఇంటికాడ లేడా తెలియదు కానీ మొత్తం మీద వాళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేయాలని చూస్తూ ఉన్నారు. ఎవరు మాట్లాడినా సరే బూతులు మాట్లాడాలని పక్కకు పెట్టిరు, అది వేరే విషయం, నేను దాని గురించి మాట్లాడతలేను. ఇక్కడ రీపోస్ట్ చేసిన దానికి ఖాళీ రీపోస్ట్ చేస్తే మీ కొంపలు ఏం మునిగినాయి సారు? ఆల్రెడీ బీఆర్ఎస్ అఫీషియల్ పేజీలనే ఎంతోమంది చూసుంటారు కదా, దాదాపు 9 లక్షల నుంచి 10 లక్షల మంది 1 మిలియన్ పీపుల్స్ చూసుంటారు కదా. ఆ 1 మిలియన్ మంది నచ్చితే షేర్లు కొట్టుకుంటారు, రీపోస్ట్లు కొట్టుకుంటారు. ఇప్పుడు మీ కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఏదైనా నచ్చితే అది షేర్ కొట్టుకుంటలేరా? నేను కూడా షేర్లు కొట్టినవి ఉన్నాయి ఏదైనా నచ్చితే. యోగి శంకుస్థాపన చేసిండ్రు, ఈ కార్యక్రమం చేసిండ్రు అని శంకుస్థాపనల ముచ్చట జర్ర ముంగడికి వెనక చెప్తా నేను. రైట్. మొత్తం మీద ఆ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఏదో పోస్ట్ చేసినందుకు ఇలా మేము అహింసా మార్గంలో పోతామంటే హింసాత్మకమైన మార్గంలో పోతారు, ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడి చేస్తూ ఉన్నారు, దాడికి తెగబడతా ఉన్నారు. ఒక
మా ఏమంటారు రణభూమిని తలపించే విధంగా కూడా కొడతా ఉన్నారు. మళ్ళీ పోలీసులు వాళ్ళని మందలించాల్సింది పోయి వీళ్ళని మందలిస్తే అది చేస్తూ ఉన్నారట. సరే ఇక నేను ఇక్కడ ఎవరికో ఒకరికి మాట్లాడినట్టు కాదు, ఇప్పుడు వాళ్ళు బాధ బయట పెడుతున్నారు కాబట్టి, మరి మీరు అటువంటి బాధలు ఏం బయట పెడతలేరు కాబట్టి వాళ్ళకి బాధ ఉన్నది కాబట్టి ఈ ముచ్చట ఎప్పుడు రైట్. ఇట్లా సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాండిల్ చేసే వ్యక్తులను కూడా నానా ఇబ్బందులు పెట్టుడు, ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేసుడు, యూట్యూబ్ ఛానళ్ళ మీద దాడికి తెగబడుడు, అక్రమ కేసులు పెట్టుడు, నిర్బంధించుడు, వాళ్ళ గొంతు లేవనీయకుండా చేసుడు, ఇట్లాంటివన్నీ హింసా మార్గాలతోనే ముందడికి పోతురు కదా సార్. మీరు అహింసా మార్గాలు అని ఎట్లా చెప్తారు? మరి హింసా మార్గాలతోనే ముంగడికి పోతా ఉన్నారు, హింసా మార్గాన్ని ఎంచుకుంటా ఉన్నారు రైట్. ఇక భారత సైన్యం పాకిస్తాన్లోని అనేక డిఫెన్స్ రాడార్లను టార్గెట్ చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను విజయవంతంగా భారత సైన్యం ధ్వంసం చేసింది. సోఫియా ఖురేషి అని చెప్పేసి లేడీ కమాండర్లను పెట్టి అది అనౌన్స్ చేయించిండ్రు, ఏ విధంగా భారత్ పాకిస్తాన్ మీద దాడి చేసింది అని చెప్పేసి. ఆ అనౌన్స్మెంట్ అందరూ చూసి నిజంగా మహిళల సింధూరం జరిపేసిండ్రు, మహిళల భర్తలను చెరిపేసిండ్రు, మహిళల భర్తలను భూమి మీద లేకుండా చేసిండ్రు. ఇలా అదే మహిళలను ఆది పరాశక్తుల్లాగా ముందటుంచి భారత్ పాకిస్తాన్ మీద చేసిన దాడి ఏ విధంగానైతే ఉన్నదో మొత్తం మీద దాన్ని అనౌన్స్మెంట్ చేయించిండ్రు. లాహోర్లో ఎయిర్ డిఫెన్స్ తోని ఇలా మన ఆర్మీ జవాన్లు సమర్థవంతంగా దాన్ని పసిగట్టగలిగిండ్రు, దాన్ని ధ్వంసం చేయగలిగిండ్రు. లాహోర్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ దాన్ని మొత్తం మీద ఈజీగా అంతం చేయగలిగిండ్రు. ఎయిర్ డిఫెన్స్ తోని ఈ డిఫెన్స్ రాడార్లతోని భారతదేశ సైన్యాల మీద, జవాన్ సైన్యాల మీద, సైనిక సైన్యాల మీద దాడి చేయాలని చూసిండ్రట. చాకచక్యంగా వాళ్ళు పసిగట్టి దాన్ని ముందడికి పోయిండ్రు. మొత్తం మీద ఇది కనబడతా ఉన్నది. ఇక పాక్ దాడుల్లో భారత్కు చెందిన 16 మంది అమాయకులు చనిపోయిండ్రు. అందులో 3 మహిళలు, 5 చిన్నారులు ఉన్నారు. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. పాక్ ఏదైతే ఎల్ఓసి దగ్గర కాల్పులకు తెగించింది, ఇష్టారీతిన కాల్పులు జరుపుతూ ఉన్నది. ఇక కాల్పులకు అడ్డు లేదు, అదుపు లేదు, ఇష్టం వచ్చిన తీరులో కాల్పులు జరుపుతూ ఉన్నది. ఇక ఆ కాల్పులలో దాదాపు 16 మంది భారతీయులు చనిపోయినట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఈ భారత సైన్య దళాలు అధికారికంగా ప్రకటించినాయి. అది కనబడతా ఉన్నది. వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని ఎంఆర్ మీడియా తెలంగాణ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రైట్. ఇక నేను హైడ్రా పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసిండు మన రేవంత్ అన్న. ఈ హైడ్రా పోలీస్ స్టేషన్కు సంబంధించి ఇప్పుడు పైసలే లేవంటుండ్రోల్లా పేదోని ఇంటి మీదకి బుల్డోజర్ తోని మేఘాల మీద పోయే హైడ్రాకు ఇలా అన్నిగానం వాహనాలు కొనియాల్సిన అవసరం ఏముంది? ఇలా నా దగ్గర రూపాయి లేదు, 2 రూపాయలు లేవు, ఆటాన లేదు, షారాన లేదు, నన్ను కోసిన పైసా లేదు అని చెప్పేసి చెప్పుకొని తిరిగే రేవంత్ అన్న ఇలా హైడ్రా పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసి హైడ్రా పోలీసులకు ప్రత్యేకంగా వాహనాలు కొనియాల్సిన అవసరం ఏమున్నది? అంత ఆగమేమున్నది? అది పెద్దోని ఇంటి మీదకి పోతాందా? పెద్దోని ఇల్లు కూల్చేస్తుందా? పేదోని ఇంటి మీదకు దూసుకొని పోతా ఉన్నది కదా, పేదోని ఇంటి మీదకి బుల్డోజర్ పోతా ఉన్నది కదా. ఇంకా బాగా గట్టిగా చెప్తే కమిషన్లు ఎవరైతే ఇస్తారో వాళ్ళ ఆపుతా ఉన్నారు, వాళ్ళు నోటీసులు తెచ్చుకునేదాకా ఆగుతారు. నోటీసులు వచ్చినాక సడీ సప్పుడు కాకుండా జారుకుంటా ఉన్నారు. వాళ్ళకు నోటీసులు వచ్చినాయి, వాళ్ళకి ఆయుధాలన్నీ చక్కగానే ఉన్నాయి అని చెప్పేసి. మొన్న చూసినాం రాజేంద్ర నగర్లో, అది ప్రభుత్వ భూమి, 200 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి. ఆ ప్రభుత్వ భూమి ప్రభుత్వానిది అని తెలిసింది, ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకున్నారని తెలిసింది, ఆ ఆక్రమణలలో కట్టడాలు నిర్మించిందని తెలిసింది. అయినప్పటికీ కూడా ఆ పెద్దోని ఇంటి మీదకి పోలే, ఆ పెద్దోని సినిమా హాల్ మీదకి పోలే, ఆ పెద్దోని హోటల్ మీదకి పోలే, కానీ పక్కకే ఉన్న ఓ రేకుల గుడిసెను కూల్చేసింది ఈ కాంగ్రెస్ సర్కార్. ఇలా అవసరం ఉన్నాయి పైసలు అన్న కాడ 200 కోట్ల రూపాయలు ఉట్టిగా ప్రైవేటు వ్యక్తులకు ఎందుకు అప్పచెప్పినావు అని ప్రశ్నిస్తా ఉన్నారు. ఇలా సరే నువ్వు చెరువుల కుంటల పునరుద్ధరణ అన్నావు, ఇలా హిమాయత్ ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలల్లా 111 జీవోను ఎక్కడ పాటిస్తా ఉన్నావు? 111 జీవో ఏం చెప్తుంది? మంచినీటి సరఫరా ఏదైతే ఉన్నదో, లేకపోతే పర్యావరణం కానీ జలాలు కానీ కలుషితం కాకుండా సురక్షితంగా కాపాడడమే దీని ధ్యేయము అని చెప్పేసి జీవో 111 చెప్తుంది. ఇలా జీవో 111 ఉల్లంఘించి ఆ 10 కిలోమీటర్ల మేర కాంగ్రెస్ బడాబాబులు, కాంగ్రెస్ నాయకులు వాళ్ళకు కావాల్సిన వాళ్ళు పెద్ద పెద్ద కట్టడాలు నిర్మించుకొని, ఫామ్ హౌజులు నిర్మించుకొని, ఆ ఫామ్ హౌజుల నుంచి వచ్చే మురుగునీరంతా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలల్లో పారుతా ఉన్నది. ఒకప్పుడు ఏం మాట్లాడినావు రేవంత్ రెడ్డి సార్? ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలు కరువు కాలంలో
నీళ్ళు ఇయ్యడానికి ఆదుకుంటా ఉన్నది. వాటిని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఒక ప్రజాప్రతినిధిగా నేను వాటిని కాపాడలేకపోతే నేను ఫెయిల్ అయినట్టే, అట్టర్ ఫ్లాప్ అయినట్టే అని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలల్లా మురుగునీరు మారుతంటే ఆ మురుగునూరు సువాసన పీల్చుకొని పెద్దోళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తానడని ముచ్చట్లు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఇలా ఏమేమి కొనిచ్చిండని చూసినాక ఏమేం మాట్లాడిండు అనేది కూడా మనం చూద్దాం. దేనికి ఏమేం మాట్లాడిండ్రు అనేది ఆ హైడ్రా పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఏమేం మాట్లాడిండ్రు, ఇలా వాటికి ఏమేమి కొనిచ్చిండ్రు, ఏమేమి అవసరం ఉన్నాయి, ఎన్ని జేసీబీలు కొనిచ్చిండ్రు, ఎన్ని బుల్డోజర్లు కొనిచ్చిండ్రు అనేది నేను చెప్తా. మొత్తం మీద హైడ్రాకు సంబంధించి ఆ హైడ్రా పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసిండ్రు. ఆ ఓపెన్ చేసిన దానికి ఇవి కొనిచ్చిరట. ఇదేనో వాయ్ ఇంతకుముందు కనబడే. ఒక్క నిమిషం ఆ ఊరి 44 స్కార్పియోలు లేకపోతే ఇంకేమో కొనిచ్చిండ్రు. అవి అన్నీ రాణిగంజ్లోని బుద్ధభవన్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ స్టేషన్ను నేడు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిండ్రు. అయిపోయింది. 44 స్కార్పియోలు ఇంకా దాదాపు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి అవిటిని కొనిచ్చిండ్రట. అదేనో వేయింది వచ్చినప్పుడు చెప్తా. కాకపోతే ఇక ఆ సందర్భంగా మన రేవంత్ రెడ్డి తెలుసు కదా, వేదిక ఏదైనా సందర్భం ఏదైనా తాను పొగుడుకోవడం, రాష్ట్ర పడువు తీయడం, లేకపోతే కేసీఆర్ని తిట్టడం, కేసీఆర్ ప్రభుత్వాన్ని తిట్టడం, లేకపోతే తాను సమర్థించుకోవడం, నేను చేసేటి అన్నీ శుద్ధపూస పనులే అని చెప్పుకోవడం, గుమ్మడికాయల దొంగ వెళ్ళంటే భుజాలు దడుముకోవడం, ఇక ఇట్లాంటి కార్యక్రమాలతోనే ముందడికి పోతారు రేవంత్ రెడ్డి సార్. ఏదైనా మీటింగ్ పెట్టినా, సందర్భం ఏదైనా, సభ ఏదైనా ఆయన మాటలు అట్లనే ఉంటాయి. నేను ఏం చేసినా తప్పంటున్నారు. హైడ్రా తెస్తే రియల్ ఎస్టేట్ పడిపోతుంది అన్నారు. పడిపోయింది కదా మరి. ఎలా రియల్ ఎస్టేట్ పాతాళాన్ని అంటింది అన్నది వాస్తవం కాదా? దాంతోనే నువ్వు చెప్తున్న ఆదాయం ఏదైతే ఉన్నదో 18,500 కోట్లు, ఇంకా తక్కువనే ఉంటుంది. కానీ రాష్ట్రానికి వచ్చే ఆదాయం నెలకు 18,500 కోట్లు అని చెప్తా ఉన్నావు. అది తప్పు, అది రావు, ఇంకా తక్కువకే ఉంటుంది. ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు దిగిపోయేట నాటికి అది 1,400 కోట్లు 1,500 కోట్లు అయింది. అప్పుడు అన్ని మంచిగుండే. రియల్ ఎస్టేట్ వ్యాపారము పీక్ స్టేజ్లో ఉండే. బిల్డర్లు మంచిగా బతికిండ్రు, వ్యాపారాలు మంచిగా నడిచినాయి, రైతులు ఇన్ని రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. ఎందుకు ఖర్చు పెట్టిండ్రు? టయానికి రైతు భరోసా పైసలు అందినాయి, పంటకు నీళ్ళు అందినాయి, వాళ్ళకు కావాల్సిన సరుకులు కొనుక్కున్నారు, వాళ్ళకి కావాల్సిన పనిముట్లు కొనుక్కున్నారు, వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాలు కొనుక్కున్నారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ భార్యకు కానీ కావాల్సిన మాలు అది చేయించుకున్నారు. కానీ ఇలా అట్లా లేదు కదా. అన్నీ దెబ్బతిన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిన్నది అనేది 100% నిజం, 100కి 100 వాళ్ళు నిజం. ఇలా మీరు దాచిపెట్టినంత మాత్రాన బిల్డర్లు బయటకు రాకుండా చెప్పకుండా ఉండరు కదా. బిల్డర్ల వ్యాపారాలు ముందడి కొనసాగక కోట్లు అప్పులు తెచ్చి ఉన్నాయి తాకట్లు పెట్టుకొని వేరే దగ్గర 2 ఎకరాలు ఉంటే ఆ 2 ఎకరాలు అమ్మితే ఈడ 20 గజాలు 100 గజాలు వచ్చే దాని మీద ఇన్వెస్ట్ చేసి ఆడ 2 ఎకరాలు అమ్ముకొని ఈడ ఇన్వెస్ట్ చేసిన దాని మీద రూపాయి రాకపోయే వరకు ఆ బిల్డర్లు ఆత్మహత్యలు కూడా చేసుకుంటా ఉన్నారు. రియల్ ఎస్టేట్ డౌన్ అయింది నిజం కాదా? హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ డౌన్ అయింది నిజం కాదా? చూస్తోళ్ళు ఉంటే ఎవరైనా కింద కామెంట్లలో పెట్టుండ్రి. ఏడ డిమాలిషింగ్ చేస్తారో, ఏడ ఊల కొడతారో, ఏడ బుల్డోజర్ దూసుకొని వస్తుందో, ఏడ పెద్ద పెద్ద కట్టడాలు మనం చూడలేమా? అమీన్పూర్లో సంగారెడ్డికి సంబంధించి అమీన్పూర్ ఏరియాలో పాపం ఓ వ్యక్తి గుమ్మడికాయ కూడా ఆరిపోలేదు, తోరణాలు కూడా ఎండిపోలే. ఇంటికి గృహ ప్రవేశం చేసి తోరణాలు కూడా ఎండిపోలే. హైడ్రా ఆగ మేఘాల మీద పోయి అయ్యో ఇలా ఇల్లు ఎందుకు ఇప్పుడు ఊలకూడదు అని చూడకపోయా అన్న తిరుపతి రెడ్డికి మాత్రం నోటీసులు తెచ్చుకునేందుకు టైం ఇచ్చే. ఇలా నువ్వు తెచ్చినవు సార్ మంచిగానే ఉన్నది, పెద్దోడికి కావాలంటే పేదలకు ఒక 4 రోజులు ఆలస్యంగా కూల్చు, పేదలకు పునరావాసాలు చూపెట్టి కూలగొట్టు. వాళ్ళకి ఏమిస్తావు, ఎక్కడ ఉపాధి చూపెడతావు, ఎక్కడ ఇల్లు చూపెడతావు, అట్లా వాళ్ళకు మార్గం చూపెట్టు. ఏమీ లేదు. మొన్న రాణిగంజ్లో రాణిగంజేనా మొన్న కూల్చివేతలు చేపట్టిరు కదా, గాజుల రామారంలో చిన్న పసిగుడ్డు ఆ ఇంటిలో ఉండిపోయిందట. ఆ ఇంటిలో పసిగుడ్డు ఉన్నప్పటికి కూడా బుల్డోజర్ దూసుకొని పోయింది. వాళ్ళ నాయన అచ్చుడు జర్ర ఆలస్యమైతే ఆ బిడ్డ విగత జీవిగా మిగిలిపోతుండే. సరే నువ్వు హైడ్రా చెరువుల కుంటల పునరుద్ధరణ అంటే పేదోడు చెరువులో ఎవడో అమ్మితే మోసపోయి కొనుక్కున్న దగ్గర ఓ గుడిసెనో రేకులో వేసుకుంటేనేమో ఆడ చెరువుల పరిరక్షణ కుంటల పరిరక్షణ అనేది యాదికొస్తుంది. పెద్దోడు అక్రమంగా
కబ్జా పెట్టి అక్రమంగా ఆక్రమణ పెట్టి దాంట్లో ఆకాశ హార్మ్యాలు కట్టి మేడలు మిద్దలు కట్టి పహారీ గోడలు కట్టి ఎకరాలు అది చేస్తే మాత్రం ఆడ చెరువుల పునరుద్ధరణ కనబడదు, కుంటల పునరుద్ధరణ కనబడదు, పర్యావరణ పరిరక్షణ కనబడదు. ఇక మరి అట్లా చేసుకుంటూ పోతే ఇలా నువ్వు 1996లో 1991లో 1986వ సంవత్సరంలో హైదరాబాద్ మహానగరం ఎట్లుందో అట్లా చేయగలుగుతావా? ఇక అట్లా చేస్తాను అయితే హైదరాబాద్ నుంచి తట్టా బుట్టా సదురుకొని సగానికంటే ఎక్కువ జనాలు పోవాల్సింది ఉంటది. దాదాపు 1.5 కోటి జనాభా హైదరాబాద్ మహానగరంలో. ఇది 2015 లెక్కలు 1.5 కోటి జనాభా. ఇప్పుడు ఇంకా వలసలు పెరిగినాయి. పోయిన 10 ఏళ్లల్లా తెలంగాణ రాష్ట్రానికి అది హైదరాబాద్ మహానగరానికి మీరు కావాలంటే మీరు అబ్జర్వేషన్ చేసుకోండి. ఒక మార్కెట్లు ఉంటాయి, ఒక 10 ఏళ్ల నుంచి అంగళ్ళు కొనసాగే మార్కెట్లు ఉంటాయి. ఆ మార్కెట్లో ఒకరికొకరు కనబడేటోళ్ళు పోతే, కానీ ఇప్పుడు ఆ మార్కెట్లలో ఆ పరిస్థితి లేదు. ఏ పరిస్థితి ఉన్నది తెలుసా అనుల్లా మీకు? మొత్తం మీద కిక్కిరిసి ఉసుకపోతే రాలతలేదు, ఉనకపోతే రాలతలేదు, తవుడు పోతే రాలతలేదు, రంప పొట్టు పోసిన రాలతలేదు అని ముచ్చట్లు చెప్తారు చూడు. అవి గట్ల అయిపోయినాయి. అంత జనాభా పెరిగిపోయింది. ఇలా 1986లో 1970లో ఉన్న ఆ హైదరాబాద్ మహానగరం ఎట్లుండను అట్లా చేస్తా అంటే మరి ఇలా ఈ జనాభాని ఎట్లా పోతాము, ఎట్లా అది చేస్తావు? పెరుగుతున్న విస్తీర్ణానికి అనుగుణంగా ఇదేం లేదు. 400 ఎకరాల్లో ఐటీ హబ్ పెట్టాలనుకుంటే ప్రకృతి వడిపోతుందని ప్రకృతి వడిపోతుంది అని కడుపులో విషం పెట్టుకొని నా మీద గక్కుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి. ఇంకా 400 ఎకరాలుగా హెచ్సి భూములలో నేను మరి ఆ బడి పోరగాళ్ళ దగ్గరికి పోయి ఇదే ముచ్చట చెప్పు రేవంత్ రెడ్డి సార్, ఏమంటారో చూద్దాం. ఆ కాలేజీ పొలగాళ్ళ దగ్గరికి పోయి ఇదే ముచ్చట చెప్పు. ఐటీ హబ్ పెడతావు 400 ఎకరాలు సఫాయి చేసి, మళ్ళీ మరి 400 ఎకరాల చెట్లన్నీ ఏం చేస్తావు? ఆ 400 ఎకరాలు ఎన్నో మూగ జీవాలకు ఆవాసాలుగా ఉన్నాయి, వాటిని అన్నిటిని ఏలదోలుతావు. ఇలా 100 ఎకరాలు ఆల్రెడీ ధ్వంసం చేసిరు. హైకోర్టు మొట్టికాయలు వేసి దానికి కూడా కడుపులో విషం పెట్టుకుని, హైకోర్టు సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా నీ మీద విషం పెట్టుకున్నదా? మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయస్థానం అని చెప్తాం, దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం అని చెప్తాం. ఆ సుప్రీంకోర్టు కూడా నీ మీద కడుపులో విషం పెట్టుకున్నదంటే మరి ఎంత గొప్పోళ్ళో మీరు అర్థమైతలేదు. ప్రకృతి ప్రేమికులు కదా, మీ మీద తిరుగుబాటు లేవనెత్తింది. ఉన్న జాగాలలో ఏమైనా అభివృద్ధి చేయగా ఫార్మాసిటీ కోసం 15,000 ఎకరాలు సేకరించిండ్రు. ఆ 15,000 ఎకరాలు రైతులకు ఇస్తా అని చెప్పపోతుంది, ఏం చేస్తా అని చెప్పపోతుంది. కోర్టు అడిగితే ఫార్మాసిటీ కడతామని చెప్తుంది. ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పుకుంటూ పోతే ఇలా ఫార్మాసిటీ భూముల మీద హైకోర్టు ధర్మాసనం మొట్టికాయలు వేసింది. ఏమిటికి మొట్టికాయలు వేసింది? ఆల్రెడీ స్టే ఆర్డర్ ఉన్నది, కోర్టు స్టే ఇచ్చింది, అయినప్పటికీ కూడా సర్వేలు నిర్వహిస్తూ ఉన్నారు, ప్రైవేట్ వ్యక్తులు వస్తూ ఉన్నారు అని చెప్పేసి అక్కడున్న వ్యవసాయదారులు, రైతు కుటుంబాలు, భూమి సేకరించిన కుటుంబాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు మొట్టికాయలేసింది. కలెక్టరు, ఆర్డీఓ అధికారులకు మొట్టికాయలేసి మీ మీద శిక్ష ఎందుకు వేయొద్దో, మీ మీద చర్యలు ఎందుకు తీసుకోవద్దో మీరు వచ్చి హైకోర్టు ధర్మాసనంలో వివరణ ఇవ్వాలి అని చెప్పేసి సోకాజు నోటీసులు జారీ చేసింది. చేసేదేమో విధ్వంసం, మిమ్మల్ని మెచ్చుకోవాలని మీ ఆరాటం. చేసేది పూర్తిగా విధ్వంసం కదా సారు. ఎంత విధ్వంసం చేస్తారు మీరు చూస్తారు కదా. ఇలా 400 ఎకరాలు మీరు ధ్వంసం చేస్తా అని పోతేనే కదా తిరుగుబాటు లేవనెత్తిండ్రు. 400 ఎకరాలలో అడవులు లేవు, సింహాలు లేవు, పులులు లేవు, ఆ గుంటనక్కలు మాత్రమే ఉన్నాయి అని చెప్పేసి కొన్ని జుగుప్సాకరమైన వ్యాఖ్యలు మాట్లాడితే కదా విద్యార్థి లోకం తిరుగుబాటు లేవనెత్తిండ్రు. గుంటనక్కలు చేరి వాళ్ళు రాష్ట్రంకే వచ్చిరు కొంతమంది. ఇక్కడ రాజకీయాలతో వాళ్ళకేం సంబంధం? వాళ్ళకు కూడా బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, వాళ్ళ వెనుక బీజేపీ నాయకులు ఉన్నారు, లేకపోతే బీఆర్ఎస్ నాయకులే వాళ్ళు ఉండి ముంగటుండి నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళని పేడ్ ఆర్టిస్టులుగా చేసి వాళ్ళతో మాటలు చెప్పిస్తూ ఉన్నారు అని చెప్పేసి నేను ఇట్లా మాట్లాడితే కూడా కింద కామెంట్లు పెడతా ఉన్నారు మన పెద్దన్నలు. అంటే ఏదన్నా ట్విట్టర్లో పోస్ట్ చేస్తే కూడా ₹1 పేడ్ ఆర్టిస్టు, లేకపోతే పేడ్ ఎన్నలిస్టు, బీఆర్ఎస్ జెండా మోసే బానిస. నేను ఏడమోసినట్టు కనబడ్డదో మరి వీళ్ళకు బీఆర్ఎస్ జెండా ఉన్నదంటే ఊళ్ళో ఉండద్దట. ఇట్లనే ఉన్నదోలా వీళ్ళ కథ. మరి ఇలా 400 ఎకరాలు ధ్వంసం చేస్తాను ముంగడికి పోతే ఇలా కేసీఆర్ ధ్వంసం చేసినప్పుడు మాట్లాడలేవు, కేసీఆర్ గుట్టలను కరగదీసినప్పుడు మాట్లాడలేదు, కేసీఆర్ గుట్టలను ఆగం చేసినప్పుడు మాట్లాడలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది. కేసీఆర్ 2.5 కోట్ల మొక్కలు నాటిరా, మొక్కలు నాటితే కూడా మోనోకార్పస్ మన్ను మశానం అని చెప్పేసి అసెంబ్లీలో స్పీకర్ కానుంచి ఆగం చేసే దాని మీద పరిశోధనలు జరిపితే కొన్ని చర్యలు తీసుకుంటే సరిపోతుంది. ఏదైతే 2 సంవత్సరాలకోసారి ఆ మోనోకార్పస్ మొక్కలు సంపర్కం చేస్తాయట. ఆ సంపర్కం చేసినప్పుడు ఈ పుప్పడి ఏదైతే ఉంటుందో ఆ పుప్పడి వెలువడుతుందట. క్రాఫ్టింగ్ చేస్తారు కదా, క్రాఫ్టింగ్ చేసినప్పుడు ఆ మొక్కలు మంచిగా కట్ చేయడానికి అనువుగా ఉంటాయి, గ్రీనరీ ఉంటుంది. ఆ కార్యక్రమం ముంగడే పెట్టుకోండి.
2 సంవత్సరాలకు ఒకసారి కదా. ఎట్లా అందం కోసం పచ్చదనం కోసం మీరు ఎట్లా మొక్కలు కత్తిరిస్తారు కదా, అదే కత్తిరించే కార్యక్రమం అక్కడ పెట్టుకోండి, 2 ఏళ్ళకోసారి పెట్టుకోండి అంతే తప్ప అది ఎక్కువ నీటి శాతం విలువదు, నీటిని విలువదు, ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ బయటకు వదులుతుంది, ఎన్నో రోగాలకు నివారణగా పనిచేస్తూ ఉన్నది ఆ మొక్క. ఇయ్యల్లా కొన్ని దేశాలు బ్యాన్ చేసినాయి, ఇక వాళ్ళకి ఏమనిపించిందో ఏం కథనో అవి బ్యాన్ చేసుకున్నాయి. ఎక్కువగా ఎడారి ప్రాంతాలలో ఈ మొక్కలు అది కావు ఇది కావు అని చెప్పేసి అట్లా ఇట్లా, కాకపోతే దీనికి ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం అవసరం లేదు, పెట్టి వదిలేస్తే అవే పెరుగుతాయి అని చెప్పేసి. ఇలా కేసీఆర్ 2.5 కోట్ల మొక్కలు నాటితే ఇలా 400 ఎకరాలలో ఉన్న అడవులను ధ్వంసం చేస్తా అంటే ఎట్లా సారు? దీనికి కూడా మీకు మెచ్చుకొని 3 రంగుల జెండా పాలనకు దండేసి దండం పెట్టాలని చెప్పుకోడు నిజంగా నాకైతే గమ్మత్ అనిపిస్తా ఉన్నది. దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ అన్నట్టు చేస్తాడు బిడ్డో మన రేవంత్ రెడ్డి సారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుకుంటా ఉన్నారు. ఇగో రోడ్ల మీద అక్రమ నిర్మాణాలు తొలగిస్తే రియల్ ఎస్టేట్ పడిపోతుంది, రేవంత్ రెడ్డి వెట్ల కూల కొడతారన్నారు. సరేనయ్యా, మరి రియల్ ఎస్టేట్ పెంచుదామని 400 ఎకరాలు ఎవరికో ప్రైవేట్ కంపెనీకి కట్టబెడితే 20 ఏళ్ళు వీళ్ళు వానికి అప్పచెప్తే 20 ఏళ్ల తర్వాత నేను కొట్లాడి వెనకకి తెచ్చి ఒక పెద్ద ఐటీ పార్క్ ను డెవలప్మెంట్ చేస్తే లేదు లేదు ఇక్కడ ప్రకృతిని కాపాడాలి, ఇక్కడ చెట్టు ఉంది, పుట్టు ఉంది, పాము ఉంది, పిట్ట ఉంది, పాములు ఎట్లా బతుకుతాయి, పిట్టలు ఎట్లా బతుకుతాయని ఈ రోజు ఆ 400 ఎకరాలను అడ్డుకుంటుంది. గింత ఎటకారం అనోళ్ళ మాట్లాడితే గింత అధ్వానమా? పాముంది పిట్టుంది అని అడ్డుకున్నారట. పాముంది పిట్టుంది నీకు తెలియదా? దాన్ని కూడా ఏ జనరేటెడ్ వీడియోలు అని అంటారు, మీకేం తెలుస్తుంది లేండి. మీరు ఇట్లనే మాట్లాడుకోండి సార్లు, మీరు ఇట్లనే మాట్లాడుకుంటే ఇంకా అధ్వానం. ఆయన మాటలు చూడుండ్రి, కళ్ళ ముందు కట్టినట్టుగా మన కళ్ళ ముందే కనిపిస్తుంది. ఇంత ఉపద్రవం ముంచుకొస్తున్నా ఆ ఉపద్రవం నుంచి మనము గుణపాఠం నేర్చుకోకపోతే, ఆ గుణపాఠం నుంచి మనము దాన్ని పాఠంగా స్వీకరించకపోతే రేపు హైదరాబాద్ నగరం కూడా ఈ 4-5 నగరాలతో పాటు 6వ నగరంగా వాటి సరసన చేరే పరిస్థితులు ఉన్నాయి. రైట్, ఇది కలకత్తా, బెంగళూరు, లేకపోతే ఢిల్లీ, చెన్నై, ముంబై ఇట్లాంటి నగరాలు రాను నివసించడానికి కూడా పనికి రాకుండా మారుతున్నాయి అని చెప్పేసి అదే వేదిక నుంచి అనొల్లా 2 నిమిషాల వ్యవధిలోనే ఆయన ఏం మాట్లాడుతుండ్రు అర్థమవుతుందా? ఒకవైపు హెచ్సిఈ భూములను ఇప్పుడు పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు ఢిల్లీలో మెయిన్ పొల్యూషన్ పెరగడానికి కారణం ఏంది? ఎక్కువ జనావాసాలు అయిపోయినాయి, ఎక్కువ జనాలు పెరిగిపోయినరు, ఇంటికో బండ్లు, 4-5 బండ్లు, చెట్లు లేవు, పచ్చదనం లేదు, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి సమతుల్యత లేదు, పెరుగుతున్న అభివృద్ధికి దీనికి సమతుల్యత లేదు అని చెప్పేసి అందుకని అక్కడ అంతగానో పొల్యూషన్ పెరిగిపోయింది. ఏ సీజన్లో రావాల్సినవి ఆ సీజన్లో రావట్లేదు అని చెప్పేసి ఇలా పర్యావరణం పచ్చగుంటే ప్రకృతిని కాపాడుకుంటే ఏ విపత్తులు ఉండయి, భూకంపాల లాంటి విపత్తులు ఉండయి. ఇలా ఒక చెట్టు 20 ఏళ్ళు పెరుగుతాయి, 20 ఏళ్ళు పైకి ఎంత పెరిగిందో 20 ఏళ్ళు లోపలికి ఏళ్ళు కూడా అంతే పెరుగుతాయి. ఇలా చెట్లను నరికేసుకుంటూ పోతా అని చెప్పేసి అదే వేదిక నుంచి మాట్లాడుతీవి. 400 ఎకరాలు అజ్జేస్తా అని చెప్పేసి చెట్లను నరుక్కుంటూ పోతా అని అంటే ఆడ చెట్లున్నాయి, పిట్టలున్నాయి, పాములు ఉన్నాయి అని చెప్పేసి అడ్డుకున్నారని అదే వేదిక నుంచి మాట్లాడుతీవి. మళ్ళా ఇలా ఢిల్లీ, కలకత్తా అదే వేదిక నుంచి 3 నిమిషాలు 4 నిమిషాల వ్యవధిలోనే అదే వేదిక నుంచి నిజంగా శబాష్ చప్పట్లు కొట్టాల్సిందే మన రేవంత్ అన్నకు. కొట్టకపోతే అస్సలు నా మనసు ఒప్పదోళ్ళు, అందుకే నేను చప్పట్లు కొడతా ఉన్నా. అదే వేదిక నుంచి మళ్ళా ఇలా ఢిల్లీ అట్లా అయింది, ఇట్లా అయింది, ఇక్కడ ఉన్న చెట్లనే నరుక్కుంటూ పోతే మళ్ళీ ఢిల్లీ లెక్క కాదు. కానీ మరి ఏం చేద్దామని అనుకుంటా అండి ఈయన, నాకు అర్థం కాక అడుగుతున్నా. మీకు ఎవరికైనా అర్థమైతే కింద కామెంట్లలో పెట్టుండ్రోళ్ళ. అదే వేదిక నుంచి గింతగానం మాట మార్చుడు విధానమా? ఇక కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు చేసి నేను 1600-1700 ఫీట్లు బోరేసిన తాగునీళ్లు లేక గొప్పగా అభివృద్ధి చెందిన బెంగళూరు నగరాన్ని నుంచి పెద్ద సంస్థలు వలసలు పోయే పరిస్థితి వచ్చింది. బెంగళూరు ప్రకృతి పరంగా చాలా ఉంటది, కానీ మొత్తం కాంక్రీట్ జంగులు అవ్వడం వల్ల, అక్కడ చెరువులను పరిరక్షించుకోకపోవడం వల్ల, నీటి నిల్వలను ఒడిసి పట్టుకోకపోవడం వల్ల బెంగళూరు నగరము దాదాపుగా మొన్నటి ఎండాకాలంలో తాగడానికి నీళ్లు లేక విలవిలలాడి బెంగళూరు నగరంలో ఉన్న ప్రజలు వలసపోయే పరిస్థితి వచ్చింది.
ఇప్పుడు ఆడ ఏలుబడి చేస్తున్నది కాంగ్రెసే, ఈడ ఏలుబడి చేస్తున్నది కాంగ్రెసే. అయితే ఇక్కడ నీటి సమస్య మరి రేవంత్ రెడ్డి సార్ దాకా ఓలేదా? మరి ఆయన రోజు చదివే పత్రికలనే వార్త రాసుకొచ్చిండ్రు కదా. ఒక్కరోజే హైదరాబాద్ మహానగరంలో వాటర్ బోర్డు చరిత్రను తిరగరాసి గతంలో ఎన్నడూ నమోదైనట్లుగా ఒక్కరోజే 10,750 ట్యాంకర్లు బుక్ అయినాయని చెప్పేసి వాళ్ళు పెద్ద కథనం రాసుకొని వచ్చిండ్రు. మరి ఆ కథనం వాళ్ళ దాకా పోలేదా పోయిందా తెలియదు కానీ హైదరాబాద్ మహానగరంలో కూడా తాగునీటి సమస్యలు ఉన్నాయి. అది ఏమంటారు, శివారు ప్రాంతాలలో ఇప్పటికీ 10 రోజులకోసారి కూడా నల్లా వస్తలేదట, వారం రోజులకోసారి కూడా నల్లా వస్తలేదట. ఆల్రెడీ కరీంనగర్లో మిడ్మానేర్ లాంటి ప్రాజెక్టులన్నీ అడుగంటిపోయినాయి. తాగునీరు సాగునీరు కూడా హైదరాబాద్ మహానగరమే కాదు, ఇలా తాగునీరుకి కరీంనగర్ కూడా తాగునీటికి ఏడ్చే పరిస్థితి రాబోతా ఉన్నది. ఇలా నేను గురువింద గింజ తన కింద నలుపెరగదన్నట్టు సిగ్గు లేదా జీడి గింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నట్లు ఇలా మన కింద నలుపు పెట్టుకొని గురువింద గింజ శాస్త్రం చేసుకుంటూ పోతా ఉన్నారు కదా. సరే, ఆడున్నది మీ కాంగ్రెస్ సర్కారే, ఈడున్నది మీ కాంగ్రెస్ సర్కారే. ఇలా హైదరాబాద్ మహానగరంలో తాగునీటి సమస్యలు ఉన్నాయి. నల్లాలు ఇడిచిన పాపాన వద్దలేరు. రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటికి ఏడవలసిన గోస పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఇలా రాబోయే రోజుల్లో అదే పరిస్థితి ఏర్పడబోతా ఉన్నది తెలంగాణలో. అంటే ఇలా తాగునీళ్ళు లేకుండా బెంగళూరు నుంచి మొత్తం మీద తట్టాబుట్ట సదిరేసిండ్రు. పెట్టుబడి పెట్టే కంపెనీలు ఇవాళ అన్ని మౌలిక సదుపాయాలు సరిగ్గా ఉన్నప్పుడే, అన్ని విధాలా అన్ని మంచి చేసినప్పుడే, కరెంటు కోతలు లేనప్పుడే, తాగునీటి సమస్యలు లేనప్పుడే, ఎటువంటి ఇబ్బందులు లేనప్పుడే పెట్టుబడులు పెట్టేందుకు ముంగడికి వస్తారు. ఇలా కరెంటు 24 గంటలు ఉంటుందా? ఉంటలేదు. తాగునీళ్ళు ఇస్తాన్రా? ఇస్తలేరు. పంటలకు సాగునీళ్ళు ఇస్తాన్రా? ఇస్తలేరు. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ రసుగులు ఉన్నాయి. అంటే రాబోయే కాలంలో కర్ణాటకల నుంచి ఎట్లయితే పెట్టుబడి కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు, దిగ్గజ కంపెనీలు దొబ్బేసినాయో ఇలా తెలంగాణ రాష్ట్రంలో కూడా రేపు ఇట్లనే దొబ్బేసి అని చెప్తాన్రా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలియదు. ఇక ఇది కథ, ఆయన కథ ఇట్లున్నది. మొత్తం మీద సందర్భం ఏదైనా, వేదిక ఏదైనా, ఆయన మాట్లాడే మాట, ఆయన మాట్లాడే తీరు ఒకే రకంగా ఉంటుంది. ఆయన చేసేది తప్పు అని చెప్పేసి ఆయనను పొగడాలన్నట్ట, తప్పు అని చెప్పొద్దట. ఒక రకంగా 400 ఎకరాలు ధ్వంసం చేయలేదు అని చెప్పేసి బాధపడుకుంటానే అక్కడ ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోయింది, జనాలు ఉండకుండా అవుతుంది, పనికిరాని రాజ్యాలుగా మారిపోతున్నాయి అని చెప్పేసి వాటిని కించపరుచుకుంటా వాటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఏదైనా మాట్లాడారంటే తెలంగాణ రాష్ట్రం కూడా అట్లనే కాబోతుందా అన్న అనుమానాలు రావాలి. ఈ 15 నెలల పొద్దు నుంచి ఆయన చెప్తున్న మాటలు కానీ చేస్తున్న చేతలు కానీ మనం అబ్జర్వ్ చేసుకుంటూ పోతే ఆ అనుమానం రావాలి. ఇక పాకిస్తాన్లో తయారైన కంటెంట్ మీద భారత్ నిషేధం. తక్షణమే పాకిస్తాన్కు చెందిన సినిమాలు, పాటలు, అన్ని రకాల మీడియా కంటెంట్ తమ ప్లాట్ఫామ్ నుంచి తొలగించాలని భారత్కు చెందిన ఓటీటీ సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. సింధు నది జల ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసింది. భారత గగనతలం మీద పాకిస్తాన్ విమానాలు తిరుగుతాయో వాటిని రద్దు చేసింది. ఇంకా పోతే చాలా ఒప్పందాలను రద్దు చేసింది. పాకిస్తాన్కి చెందిన 15 యూట్యూబ్ ఛానళ్లను బ్యాన్ చేసింది భారతదేశం. ఇక వాళ్ళేమో మేమేం తక్కువ కాదన్నట్టు వాళ్ళు నియంత్రణ రేఖ నిబంధనలు ఉల్లంఘించిండ్రు, నియంత్రణ రేఖని ఎత్తేసిండ్రు. సిమ్లా ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒప్పందాలను రద్దు చేసుకున్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు పాకిస్తాన్ వాళ్ళు కూడా చేపడతారు. ఇప్పుడు కొత్తగా ఏదైతే పాకిస్తాన్ కంటెంట్ ఉంటుందో, సినిమాలు, పాటలు, లేకపోతే వాటికి సంబంధించిన వివరాలు ఏవైతే ఉంటాయో ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి తొలగించాలని చెప్పేసి కేంద్రము ఆదేశాలు జారీ చేసింది భారత ఓటీటీ సంస్థలకు. రైట్, ఇది ఇక వైసీపీ కార్యకర్తలపై కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులకు మరోసారి వార్నింగ్ ఇచ్చిన ఏపీ మాజీ సీఎం జగన్, ఏ ఒక్క అధికారిని విడిచిపెట్టాం, సినిమా చూపిస్తాం, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న అధికారుల పేర్లను రాసుకోండి, 7 సముద్రాల అవతలున్నా తీసుకొచ్చి శిక్షిస్తాం, వాళ్ళు ఒకవేళ రిటైర్ అయినా వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ అయిపోయినా కూడా రిటర్న్ తీసుకొచ్చి శిక్షిస్తాం అధికారులను అని చెప్పేసి కేసులు పెడతా ఉన్నారు. ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేస్తూ ఉన్నారు అని చెప్పేసి. ఎందుకో ఏం కథను అప్పుడు మీడి చేసిల్లంటే ఇప్పుడు వీళ్ళు చేస్తుర్రట అని ముచ్చట్లు మాట్లాడతారు. మరి ఇగో ఈ కథ ఉన్నది. ఏమైనా అధికారంలోకి రాగానే రివెంజ్ పాలిటిక్స్ ఏనా, రివెంజ్ రాజకీయాలే మేనా? ఈ కక్ష సాధింపు చర్యలు అనేటి వాటిని ఒక దగ్గర పులుస్తా పెట్టాలి కదా. ఇలా కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఏమొస్తుందో అలా చెప్పుండ్రి. మీ దాంట్లో ఉన్న కార్యకర్తలు ఓ లెక్క, వీళ్ళ దాంట్లో ఉన్న కార్యకర్తలు ఓ లెక్కనా? ఎన్నటికైనా కార్యకర్తే జెండా భుజం మీద మోసేది గుర్తుపెట్టుకోండి. పెద్దోళ్ళు నేను ముఖ్యమంత్రిని, నేను ఎమ్మెల్యేను అని చెప్పక తిరిగేటోడు ఎవడైనా ఏనాడు
జెండా మొయ్యరు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఇలా కార్యకర్తలను బలి చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ వైఎస్ జగన్ మాట్లాడుతూ ఉన్నాడు. రైట్, మొత్తం మీద వాళ్ళ కార్యకర్తలు ఓ లెక్క, వీళ్ళ కార్యకర్తలు ఒక లెక్క. ఇక మిస్ వరల్డ్ పోటీలకు చేరుకుంటా ఉన్నారు. ఎక్కడికి చేరుకుంటా ఉన్నారు? ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు. రైట్, ఇంతకుముందు హైడ్రా సిబ్బందికి సంబంధించి, హైడ్రా కొత్త పోలీస్ స్టేషన్కి సంబంధించి, ఎక్స్క్యూజ్ మీ సార్, రైట్, హైడ్రా సిబ్బందికి సంబంధించి ఏమేమి కొనిచ్చిర్రు ఏం కథ అనేది ఇంతకుముందు దొరకలేదని చెప్పిన కదా, ఇప్పుడు దొరికింది. 55 స్కార్పియోలు, 21 డిఆర్ఎఫ్ ట్రక్కులు, 4 ఇన్నోవా హైక్రాస్ కారులు, ట్యూబ్ క్యారియల్ వ్యాన్లు మరియు కొన్ని బైక్లకు ఫ్లాగ్ ఆఫ్ చేసి ప్రారంభించిన రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ ప్రారంభించిండ్రు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవన్నీ కొనిచ్చిండ్రు. 55 స్కార్పియోలు కొనిచ్చిండ్రు, 21 డిఆర్ఎఫ్ ట్రక్కులు, 4 ఇన్నోవా హైక్రాస్ కార్లు కొనిచ్చిండ్రు. ఇక చూసుకోండి మొత్తం మీద ట్యూబ్ క్యారియర్ అట. ఇక ఇవేంటియో కొత్తగా ఉంది. రైట్, వరంగల్ చేరుకున్న డీజీపీ జితేందర్, గ్రేహౌండ్స్ డీజీ స్టీఫెన్ రవీంద్ర ఏదైతే కర్రగుట్టల్లో కాల్పులు జరిపిండ్రు, ఈ కాల్పులు ఏదైతే ఈ పోలీసుల మీద దాడికి ములుగు జిల్లా వాజేడు మండలం మందుపాతర వేలి 3 పోలీసులు మృతి చెందిండ్రు. కొంతమంది పోలీసులకు గాయాలైనాయి. ఏంటంటే ఈ కర్రగుట్టల్లో కాల్పులు జరిపిర్రు ఆపరేషన్ కగారాన్ని పెట్టుకొని కర్రగుట్టల్లో కాల్పులు జరిపిర్రు. 26 మంది మావోయిస్టులు నేల కొరిగిండ్రు. 26 మంది మావోయిస్టులను హతం చేసిర్రు పోలీసులు అని చెప్పేసి మనకు పొద్దుగాల వార్త వచ్చింది. ఇక ఏదైతే మందు పాత్రలు పాతి పెట్టుకున్నారో ఆ మందు పాత్రలను పేల్చి మావోయిస్టులు రిటర్న్ దాడికి దిగిండ్రు. పోలీసుల మీద కార్పులకు దిగిండ్రు. మొత్తం మీద ఆ మందు పాత్ర వేరి 3 పోలీసులు జీవిడిచిండ్రు. ఆ పోలీసులు ఎవరెవరంటే ఎంజీఎం మార్చురీలో 3 గ్రేహౌండ్స్ సిబ్బంది మృతదేహాలకు పోస్టుమార్టం. ఇక మృతి చెందిన 3 శ్రీధర్, సందీప్, పవన్ కళ్యాణ్ అనే జవాన్లుగా గుర్తింపు. గాయపడ్డ ఆర్ఎస్ఐ రణధీర్ది వరంగల్ మండలం పైడిపల్లి గ్రామం. తీవ్ర గాయాల పాలైన ఆర్ఎస్ఐ రణధీర్ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తరలింపు అని చెప్పేసి మందు పాత్ర వేలి 3 పోలీసులు జీవిడిచిండ్రు. వీళ్ళతో చర్చలు జరుపుండ్రి, శాంతియుత మంతనాలు జరుపుండ్రి, ఏం చెప్తారో వాళ్ళు వినుండ్రి, మీరేం చెప్తారో వాళ్ళు వింటారు, వాళ్ళ డిమాండ్లు ఏందో మీరు చెవున పెట్టుండ్రి, మీ డిమాండ్లు ఏందో వాళ్ళు చెవున పెడతారు అని అంటే అసలు చర్చలకు నై అంటారు. మావోయిస్టులతో చర్చలే లేవంటారు, వాళ్ళతో పిలిపేయలేదంటారు. ఈ మావోయిస్టులతో చర్చలు జరుపుతారు, చర్చలకు అంతా సిద్ధం మేమని చెప్పేసి చెప్పిండు రేవంత్ రెడ్డి. మరి బండి సంజయ్ మాట్లాడంగానే వాపస్ తిరిగిండా, వెనుకకు తిరిగిండా? ఎందుకంటే వాళ్ళ దోస్తాన గట్లున్నది ఈ మధ్య కాలంలో చూస్తా ఉన్నాం కదా. దోస్తు మేరా దోస్త్ తూ హీ మేరీ జాన్ అని చెప్పేసి చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు బహిరంగంగానే అని చెప్పేసి ముచ్చట్లు బయటకు వస్తూ ఉన్నాయి. చర్చలకు సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించగానే బండి సంజయ్ వాళ్ళతో ఏ చర్చలు సరిపోయలేదని చెప్పేసి తెగేసి చెప్పే వరకు వెనకకైండ్రు. ఇలా చర్చలకు పులిస్తా పెట్టిండ్రు. ఇట్లా హింసాత్మకమైన మార్గాలలో ముంగడికి పోతున్నారు అనేది అయితే ఇక్కడ తెలుస్తూ ఉన్నది. రైట్, ఇక హైదరాబాద్ చేరుకుంటా ఉన్నారు అందాల భామలు. ఆపరేషన్ సింధూరుపై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు. ఆపరేషన్ సింధూరుపై నకిలీ వార్తలు, తప్పుడు ప్రచారం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అని చెప్పేసి ఇక్కడ చూస్తా ఉన్నాం. మరి నిన్న ఒక సెటైరికల్ స్టేటస్ పెట్టిండ్రు కదా, సాయి ప్రియన ఏదో పేరు, నిన్న సుప్రియ అని చెప్పేసి విద్యాశాఖకు సంబంధించిన వ్యక్తి. ఆమె ఒక సెటైరికల్ సింధూరం అంటే ఏదో భక్తి పూజ సింధూరం అనుకున్నా కానీ రక్తపాతమా, యుద్ధాలు శకలాలను మిగులుతాయి, శవాలను మిగులుతాయి కానీ వచ్చేది ఏం లేదని చెప్పేసి దీని మీద ఒక సెటైరికల్ కామెంట్ పెట్టింది కదా, స్టేటస్ పెట్టింది కదా. మరి ఆమె మీద ఏం చర్యలు తీసుకున్నారని చెప్పేసి ఇలా ప్రశ్నిస్తా ఉన్నాం. ఆచరణకు సాధ్యమైన వాటిని, సాధ్యం కాని వాటిని ఎన్ని అమలు చేస్తే ఏంది సారు, ఎన్ని ముందడికి తీసుకొని పోతే ఏంది సారు చెప్పుండ్రి. ఇక ధర్మశాల నుంచి అహ్మదాబాద్ ఐపీఎల్ మ్యాచ్కు మార్పు. ఈ నెల 11న ధర్మశాలలో జరిగే ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ అహ్మదాబాద్కు మార్పు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ధర్మశాల ఎయిర్పోర్ట్ను మూసివేసినందుకు వేదికను మార్చిన ఐపీఎల్ నిర్వహణ కమిటీ అని చెప్పేసి వీళ్ళు వేదికలు మార్చుకుంటూ పోతాండ్రు. అసలు ఉన్న వాటిని పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతాను. కానీ మన రేవంత్ రెడ్డి సార్ మాత్రం అందాల పోటీలను పోస్ట్ పోన్ చెయ్య అంటాడు. అందాల పోటీల మీద మాత్రం శ్రద్ధ పెడతాడు. ఇది కనబడతా ఉన్నది ప్రధానంగా. రైట్, ఇక ఇంకొక వార్త చూడొచ్చు మనము. రేవంత్ రెడ్డి మరియు అతని సోదరుడు నవనిర్మాణ అనే కంపెనీ మీద ఎంత దోచుకుంటున్నారు పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి బక్క జెడ్సన్ ఇలా ప్రెస్ మీట్ పెట్టిండ్రు. కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జెడ్సన్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిండ్రు. రాష్ట్రం దివాలా తీయడానికి కారణం వీళ్ళే అని చెప్పేసి మాట్లాడుతున్న వాళ్ళందరూ వీళ్ళు వినాలి, ఈ అంశం వినాలి.
ఇదేదో కంపెనీ ఉందట, నవనిర్మాణాన్ని కంపెనీ ఉన్నదట, ఆ కంపెనీ పేరు మీద ఎంత దోసుక తింటారు, ఎంత ఆగం చేస్తా ఉన్నారు, తెలంగాణ ప్రజల సొమ్ము ఏ విధంగా కొల్లగొడతా ఉన్నారు అనేది అన్నిటినీ బక్కజడిసారి వివరాలతోని సహా ఉన్నాయని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టిండ్రు. రేవంత్ రెడ్డి తన సోదరుడు అనుముల కృష్ణారెడ్డితో కలిసి తెలంగాణ సంపదను దోసుకుంటున్నాడు, నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, ఎటువంటి కేసులకు భయపడను, ఆధారాలు తప్పైతే నన్ను ఉరిదీయండి, కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కజడిసన్ అని చెప్పేసి మాట్లాడిండ్రు. ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి. నవనిర్మాణ అంటే అనుముల కృష్ణారెడ్డి తెలంగాణ దగా చేస్తున్నది, మోసం చేస్తున్నది, మోసం కొనసాగిస్తున్నది రేవంత్ రెడ్డి. మీరు ఏం కేసులు పెట్టుకున్నాకే ఫరక్ పడదు, ఇక్కడ మొత్తం సాక్ష్యాలతో సహా ఉన్నాయి. ఇలా ఏమన్నా అబద్ధం ఆడితే జైల్లో పెట్టుడు కాదు, నా డైరెక్ట్ ఉరిదీయుండి, నేను చెప్పిన అబద్ధం అయితే ఉరిదీయుండి, నా జైల్లో పెడితే పేరు కూడా తెచ్చుకోండి, ఇది కూడా ఛాలెంజ్ చేస్తున్నా. రైట్, నవనిర్మాణ పేరుతోని నవనిర్మాణ సంస్థతోని రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఎంత దోసుకుంటున్నారు, అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి ఇక ఇన్ని దోపకాలకు తలిగినాక, ఇంతగానం దుబారా ఖర్చు పెట్టినాక, ప్రజల సంపద అంతా ప్రజల సొమ్మంతా ఇట్లాంటి వాళ్ళ చేతులలోనే కేంద్రీకృతమైనాక ఇలా వీళ్ళ మీద ఎవరు మాట్లాడారు? మరి బక్కజడిసన్ మాట్లాడిన అంశాల మీద ఎవరు మాట్లాడతలేరు? ఎందుకు మాట్లాడాలి కదా? ఇలా కేసీఆర్ ఫ్యామిలీ చేయబట్టి రాష్ట్రం దివాలా తీసిందని మాట్లాడిన వాళ్ళు ఇలా దోసుకుంటున్నారు, దోపకానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి కాంగ్రెస్ సర్కార్ వాళ్ళు, రేవంత్ రెడ్డి బ్రదర్స్ అని చెప్పినప్పుడు మరి దీని మీద మాట్లాడాలి కదా? ఈ అంశాల మీద కూడా చర్చల సమావేశాలు పెట్టాలి కదా? ఎవరు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? ఇలా తెలంగాణ సంపదనంతా ఒకరి చేతులలోనే కేంద్రీకృతం చేసుకుంటా ఉన్నారు. రైట్, ఇక ఆపరేషన్ సింధూర్కు సంబంధించి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు, ఈ అంశం మీద స్పందించిండ్రు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముయ్యలేదు, పాకిస్తాన్ దాడి చేస్తే తీవ్రమైన ప్రతిదాడి ఉంటుంది రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అని చెప్పేసి. నాకు అహింస ఇష్టం ఉండదు, ఒకవేళ మీరు ఇప్పటికే టిట్ ఫర్ టాట్ లెక్కపోతా ఉన్నారు, అట్లా కాకుండా శాంతి చర్చల సమావేశాలు జరుపుకొని ఈ యుద్ధాన్ని ఆపేస్తే బాగుంటుంది, నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టే పోతా ఉన్నారు, ఈ యుద్ధాన్ని ఆపేస్తే బాగుంటుంది అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ చెప్తా ఉన్నారు. మీరు నా మాట విని యుద్ధానికి పులుస్తా పెడితే నాకు చేతనైనా సహాయం చేస్తా అని చెప్తా ఉన్నారు. మొత్తం మీద చూడాలి మరి ఈ యుద్ధం ఏడికి దారి తీస్తుంది. ప్రతీకార చర్య, ఉగ్రదాడుల స్థావరాలే టార్గెట్గా ప్రతీకార చర్యకు దిగిండ్రు, ప్రతీకార చర్య చేసిండ్రు, ప్రతీకారంగా వాళ్ళ ఉగ్రవాదుల స్థావరాలను గూల్పేసిండ్రు. ఇక మొత్తం మీద నిన్న ఏదో షయ్యదో ఏదో పేరుంది కదా, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన 10 మందిని హతం చేసిండ్రు భారత జవాన్లు. ఇక ఆయన మరి పగ పెంచుకుంటాడు, ఆయన ముంగడికి పోతాడు, పగ పెంచుకోడా, ఆయన బతికే ఉన్నాడు కాబట్టి పగ పెంచుకోడా అనే అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యులను 10 మందిని కోల్పోయిండ్రు, ఆయన చావు దెబ్బ కొట్టిండ్రు, అట్లనే నలుగురికి మీదనే స్నేహితులను కోల్పోయిండ్రు అని చెప్పేసి. ఇక మరి ఆయన పగ పెంచుకుంటే ఇంకా కథ ఎట్లుంటుంది? ఏ కథ ఉన్నా ఏం కథనైనా పాకిస్తాన్ చేసింది తప్పు. ఇలా ఉగ్రవాద దాడుల్లో 26 మంది అమాయక బిడ్డల ప్రాణాలను తీసిండ్రు. ఇలా ఉగ్రవాదులను మట్టి పెట్టచ్చిండ్రు భారత జవాన్లు. ఆ మట్టు పెట్టిన వాళ్ళకు ఇలా ఏం చేస్తుండ్రు వారు? అది పాకిస్తాన్లో అధికారిక లాంఛనాలతోని, జవాన్లతోని అధికారిక లాంఛనాలతోని ఆ చనిపోయిన ఉగ్రవాదులకు అంత్యక్రియలు నిర్వహిస్తుండ్రు. అంటే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది అనేది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది. దేశం కోసం సేవలు చేసిన వాళ్ళను, దేశ సేవలో మునిగిపోయిన వాళ్ళను, లేకపోతే దేశ సేవలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళను, జవాన్లను, లేకపోతే ప్రజల కోసం పోరాటం చేసిన వాళ్ళను, చిరస్థాయిగా నిలిచిపోయే పేరున్నోళ్లకు ఇలా అంత్యక్రియలు చేస్తారు అధికారిక లాంఛనాలతోని. ఇలా ఉగ్రవాదం చేసి ఉగ్రవాద దాడిలో భారత బిడ్డలను నేల కొరిగిచ్చిన ఒక ఉగ్రవాదికి ఇలా అధికారిక లాంఛనాలతోని పాకిస్తాన్ ప్రభుత్వము అంత్యక్రియలు నిర్వహిస్తూ ఉన్నదంటే దీనికంటే ఇంకా పెద్ద ఎగ్జాంపుల్ ఇంకేమున్నది చెప్పుండ్రి? ఉగ్రవాదులకు అధికారిక లాంఛనాలతోని అంత్యక్రియలు నిర్వహిస్తా అన్నారు. వాళ్ళు దేశ సేవ చేసిరు, వాళ్ళకి సెల్యూట్ కొట్టాలన్నట్టు ఇలా ఉగ్రవాదులను తీసుకుపోయి ఉగ్రవాదులు ఎవరైతే జీవిడిచిండ్రో భారత జవాన్ల దాడిలో వాళ్ళకి ఇలా అధికారిక లాంఛనాలతోని అంత్యక్రియలు చేస్తూ ఉన్నారు. ఇక ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం పై వీసీ సజ్జనారు అని చెప్పేసి మాట్లాడినరు, కొన్ని కీలక అంశాలు మాట్లాడినరు. ఆ తెలంగాణలో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయాలంటే ఆధార్ కార్డు ఉంటే సరిపోతుందా, ఇంకేమన్నా కావాలన్నా? జీరో టికెట్ కోసం ఆధార్ ఉంటే చాలా, ఖచ్చితంగా అప్డేట్ ఆధార్ కావాలన్నా అంటే
ఆయనకు సమాధానం ఇచ్చిండ్రు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఒరిజినల్ ఆధారు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్సు తదితర గుర్తింపు కార్డులుంటే మహిళలు కండక్టర్లకు చూపించి 0 టికెట్ పొందొచ్చని తెలిపిన ఆర్టీసీ ఎండి వీసీ సజ్జనార్ అని చెప్పేసి. ఇక జైపూర్ సవాయి మాన్సింగ్ స్టేడియంలో బాంబు పెట్టినట్టు బెదిరింపులు వచ్చినాయి. ఆ బెదిరింపులు ఈ నెల 16న సవాయి మాన్సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ఉన్నది. జైపూర్లో హై అలర్ట్ అని చెప్పేసి. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉన్నదో అక్కడ మ్యాచ్ జరిగేది ఉన్నది. అందులో బాంబు పెట్టినామని చెప్పేసి వచ్చినాయట. మరి కాల్స్ అది ఫేకా నిజమా తెలియదు. నిజంగా వాతావరణం అయితే ఉద్రిక్త వాతావరణం కనబడతా ఉన్నది, ఉద్రిక్త పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏ క్షణానైనా ఇంకా పాకిస్తాన్కి అట్లుండదు కదా, ఉగ్రవాదులకే అంత్యక్రియలు అధికారులకు లాంఛనాలతో చేయించారంటే ఎవరైతే ఏంది, కనబడ్డోళ్ళు చిన్నోళ్ళు అయితే ఏంది, పెద్దోళ్ళు అయితే ఏంది, వాళ్ళు భారతదేశమేమో ఉగ్రవాదులు ఎవరైతే హాని చేసిండ్రో ఉగ్రవాదులు, ఆ ఉగ్రవాదులే టార్గెట్గా దేశానికి దేశాలకు కీడు చేసే ఉగ్రవాదాలే టార్గెట్గా మట్టు పెట్టేందుకు ముందడికి పోయింది. కానీ పాకిస్తాన్ అట్లా ఉండదు. ఎవరు కనబడితే వాళ్ళని, ఏది కనబడితే అమాయక బిడ్డలా వాళ్ళు ఏంది ఏం కథ అని చెప్పేసి. ఇక అందాల పోటీలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ ముచ్చట చెప్తా అన్న కదా రోజులా. అస్సలు బూమరాంగ్ అయింది, ఆగమైండు రేవంత్ రెడ్డి. ఖర్చేమో రాష్ట్ర ప్రభుత్వానిది, పోయే షేరింగ్స్ ఏమో 95% లాభాలు అందాల పోటీలు నిర్వహిస్తున్న సంస్థలకు. కేవలం 5% లాభాలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి. ఇక మరి 5% ఆడికేలు ఈడికొచ్చే వరకు ఐసుముక్క కథ అవుతుందో తెలియదు, ఏం కథలో తెలియదు. కానీ మొత్తం మీద బూమరాంగ్ అయింది. నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని చదవకుండానే ఈ అగ్రిమెంట్ ను ఒప్పందం కుదుర్చుకున్నారు. అందాల పోటీలను హైదరాబాద్ మహానగరంలో నిర్వహిస్తా ఉన్నారు. అందాల పోటీలకు అయ్యే ఖర్చు మొత్తము మన రేవంత్ రెడ్డి సార్ది. అది ఎక్కడిది, రేవంత్ రెడ్డి సార్ ఇంట్లోకి పెడతాడా, లేకపోతే 2,000 ఎకరాల ఆస్తులను 2,000 కోట్ల భూమి జాగలను అమ్మి పెడతాడా? అట్లా కాదు. తెలంగాణ ప్రజలను ఎత్తిమిన్న రుద్దుతారు, మళ్ళా పీల్చి పిప్పి చేస్తారు, మళ్ళీ ఆగం చేస్తారు. ఇక చెప్పుర్రి, అందాల పోటీలు పెడుతున్నాము హో, అందాల పోటీలతోని మనకు బాగా పెట్టుబడులు వస్తాయో హో అని చెప్పేసి కడియం శ్రీగారి మాట్లాడే కదా. కడియం శ్రీగారి ఇలా సమాధానం చెప్పాలి. ఇక 5% కోసం ఉన్న ఖర్చు అంతా మీరే భరిస్తున్నారు. అదిని మళ్ళీ తెలంగాణ ప్రజలను ఎత్తి మీద రుద్దుతారు. అంత ఇంపార్టెంట్ ఏమున్నదోలా ఇప్పుడు అందాల పోటీలు నిర్వహించేందుకు ఇలా కేసీఆర్ రథోత్సవ సభ పెడతా అంటే ఉగ్రవాద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఇలా కేసీఆర్ సభ పెట్టుడు అవసరమా, జనాలను ఆగం చేసేందు కాకపోతే అని చెప్పేసి. ఇలా పరిస్థితులు ఉద్రిక్త వాతావరణం ఉన్నది, అందాల పోటీలు నిర్వహించడానికి లేదు అని చెప్పేసి చెప్పినాక కూడా ఇవాళ అందాల పోటీలు సగం మంది వచ్చేదాకా కూడా నమ్మిక లేదట. ఎందుకంటే 200 విమానాలు రద్దయినాయి విదేశాలకెళ్ళి. ఇక మరి విమానాలు రద్దయితేంది, అందాల పోటీలకేందని చెప్పేసి ఒక మేధావి వర్గానికి చెందిన ఒక అన్న కింద కామెంట్ పెట్టే, ఆ అన్న కామెంట్కి నేను ఇప్పుడు సమాధానం చెప్తున్నా. వాళ్ళు అందాల పోటీలకు వచ్చే అందాల భామలు ఫ్లైట్లలోనే కదా అన్న రావాల్సింది. ఆ ఫ్లైట్లు రద్దు చేసినాక వాళ్ళు సముద్రంలో ఈదుకుంటారా, ఈత కొట్టుకుంటారా, లేకపోతే పడవలలో వస్తారా చెప్పు నాకు, లేకపోతే రోడ్ల మీద వస్తారా? ఇలా గాముచ్చట నేను చెప్తే అందాల పోటీలకు ఫ్లైట్లు రద్దు చేసుడు సంబంధం ఏంది అని చెప్పేసి అన్న మీ మేధావితనానికి సెల్యూట్ కొడతాను, 2 చేతులు ఎత్తి నమస్కారం పెడతాను. ఆశించినంత మంది రాకపోవచ్చు అనే అనుమానాలు ఉన్నాయి. ఇది పొడగింప లేకపోతే వాయిదానా ఎట్లా అనేది తెలియదు. ఇక అసలు ఏమున్నది చెప్పుండ్రి. రూపాయి లేదనుకుంటేనే అన్ని మెట్రో పిల్లర్లకు ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టిండ్రు, అది అట్లా అయింది కథ. ఇక ఈ మిస్ వరల్డ్ పోటీకి సంబంధించి 500 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసిండ్రు. ఆ 500 కోట్లల్లో 5% అంటే ఎంత నొల్లా, ఎంత వస్తాయి? 50 కోట్లన్నీ వస్తాయా? రావు. మిగతా ఆదాయం అంతా ఆ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్న సంస్థలకే పోతాయట. ఆల్రెడీ నియమ నిబంధనలు ఉన్నాయట. దాంట్లో ఖర్చు మనది, లాభం వాళ్ళది. రాష్ట్ర ప్రభుత్వానికి జులకిచ్చిన మిస్ వరల్డ్ సంస్థ 50% ఖర్చు రాష్ట్ర ప్రభుత్వానిదే, కానీ లాభాల్లో 95% మిస్ వరల్డ్ సంస్థకే అని చెప్పేసి. ఖర్చేమో 50-50 ఉంటుంది, కానీ లాభాలు మాత్రం 95% వాళ్ళకు పోతే 5% వీళ్ళకి వస్తాయి. మిస్ వరల్డ్ పోటీల కోసం నగర సుందరీకరణ ఖర్చుతో మరింత భారం. నిర్వహించక ముందే ఖజానాకు చిల్లు పడిందని వాపోతున్న అధికారులు నిర్వహించక ముందే అయిపోయింది, గండి పడ్డది. మిస్ వరల్డ్ సంస్థకు 500 కోట్ల ఆదాయం వస్తుందని సంస్థ అంచనా. షరతులు చూడకుండా నిర్వహణకు ఒప్పుకోవడం వల్లే రాష్ట్రానికి భారీ నష్టం. ఇక చెప్పుండ్రి, 500 కోట్ల రూపాయలు వాళ్ళకు పోతాయి, వీళ్ళు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హంగు ఆర్భాటాలతోని ఇలా అందాల పోటీలు నిర్వహిస్తే వచ్చే లాభంలో 90% వాళ్ళకు పోతుంది, 5% వీళ్ళకి వస్తుంది. ఎప్పుడు ఖర్చు మాత్రం 50-50. ఇలా రాష్ట్రానికి నష్టమే కదా. నియమ నిబంధనలు చూడకముందే అగ్రిమెంట్లు కుదుర్చుకుంటారా? ఏమేమి ఉన్నాయి, ఏమేమి కండిషన్స్ ఉన్నాయి? మరి చదవచ్చిన వాళ్ళు కుదుర్చుకొచ్చుకున్నారా, చదువు రానోళ్ళు కుదుర్చుకొచ్చుకున్నారా? మరి అన్నకట్ట ఇంగ్లీష్ అర్థం కాకపోతే
మరి అన్నయ్య పోయిన వాళ్ళకన్నా అర్థం కావాలి కదా, ట్రాన్స్లేట్ అన్న చేసుకోవాలి కదా. గూగుల్ ట్రాన్స్లేట్ కూడా తిత్తది పాడుగాను. నిజమల్లా ఏదన్నా అర్థం కాకపోతే గూగుల్ ట్రాన్స్లేట్ కొట్టిస్తుంది. అన్న తెలుగు మీడియం బాధపడాల్సిన అవసరం లేదు, నేను కూడా తెలుగు మీడియమే. కానీ ఇలా గూగుల్ ట్రాన్స్లేట్లో కొడితే వివరాలన్నీ ఇస్తుంది తెలుగులో మనకు అర్థమయ్యేటట్టు. ఇంత నియమ నిబంధనలు చూడకుండా ఇలా నిరాశలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. వాస్తవానికి ఇగో ఈ ముచ్చట అయినాక మళ్ళా ఎక్కువ మంది రాకపోవడానికి. ఇక ఖమ్మంలో మెడికల్ కాలేజ్ ఓపెనింగు లేకపోతే శంకుస్థాపన కార్యక్రమం పెట్టుకున్నారు వాళ్ళ. ఈ ముచ్చట చూసినాక నాకు నవ్వొచ్చింది. ఇక నవ్వెందుకు వచ్చిందక్క అని మాత్రం నన్ను అడగద్దు. 32 జిల్లాలకు 33 జిల్లాలకు 33 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో. కానీ ఇలా బట్టి విక్రమార్క గారు ఏం చెప్తా ఉన్నారు, వాళ్ళ ఖాతాలో వేసుకుంటా ఉన్నారు. ఇలా మేమే 33 జిల్లాలకు 33 మెడికల్ కాలేజీలు పట్టుకొచ్చినామని చెప్పేసి వాళ్ళ ఖాతాలలో వేసుకుంటా ఉన్నారు. సిద్దిపేటలో ఉన్న వెటర్నరీ కాలేజీని కొంటపోయి కొడంగల్కు తీసుకుపోయిండు. యాదాద్రిలో ఉన్న మెడికల్ కాలేజీని కొంటపోయి కొడంగల్ పెట్టుకోవాలని చూసిండు. ఇలా గిట్లా ఏమో తెచ్చిరేమో అని కేంద్ర ప్రభుత్వం దగ్గర మోకరిల్లి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి మీరు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలే, బీఆర్ఎస్ హయాంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవి కావవి. ఎన్నో రాష్ట్రాలకు వేరే వేరే రాష్ట్రాలకు ఇలా మెడికల్ కాలేజీలు మంజూరు చేసినా కూడా తెలంగాణ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజ్ అంటే ఒక్క మెడికల్ కాలేజ్ కూడా మంజూరు చేయకుండా సవితి తల్లి ప్రేమ చూపెట్టిండు నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇలా మీ కాళ్ళ మీద మేము ఏంది ఆధారపడేది, తెలంగాణ బిడ్డలకు మంచి చదువులు అందాలి, తెలంగాణ బిడ్డలు మంచి చదువులు చదువుకోవాలి, వేరే వేరే దేశాలకు ఎందుకు చదువుకోవాలి, తలకు మించిన భారం వాళ్ళు నెత్తి మీద ఎందుకు ఎచ్చుకోవాలని చెప్పేసి మెడికల్ కాలేజీ పట్టుకొస్తే ఇలా మెడికల్ కాలేజీలను మేమే పెట్టినామని అంటాడు బట్టి విక్రమార్క. ఎవరి హయాంలో మెడికల్ కాలేజీలు పెట్టిండ్రు, ఎవరి హయాంలో మెడికల్ కాలేజీలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి, పెట్టుబడులు పెట్టి ముందడి తీసుకుపోయిన తెలంగాణ సమాజం పసిగడతలేదనుకుంటుండ్రా. మొత్తం మీద బట్టి విక్రమార్క మరి వాళ్ళ ఖాతాలో వేసుకోవడం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు కరెక్ట్ అనేది చూడాలి. పోయిన ప్రభుత్వం వేసిన ఉద్యోగ నియామకాలు నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో మా ప్రభుత్వంలో ఇచ్చినాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పుకున్నాడు ఒకవైపు ఈ మెడికల్ కాలేజీలు కూడా వాళ్ళ ఖాతాలో వేసుకోవడం చాలా గమ్మత్ అనిపిస్తా ఉన్నది. వాయిస్ తక్కువ ఉందా? జిల్లాలకి నూతనంగా మెడికల్ కాలేజీలు అన్ని జిల్లాలకి ప్రతి జిల్లాకు ఒక కళాశాల వచ్చేటట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిందని నేను ఇది పెడతా సైడ్కు మీరు చూడుండ్రి. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ సర్కారుకు వద్దట. మరి పోయిన తాపలు కట్టిన మెడికల్ కాలేజీలన్నీ ఆడబోతాయి అని మీరు కొత్తగా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొస్తుండ్రా ఈ మెడికల్ కాలేజీలు కాకుండా చెప్పాలి సమాధానం. రైట్, ఈ వార్తలు కనబడతా ఉన్నది. రైట్, అయిపోయినాయి. ఇంకో ఇవి మనకి ఇలా ప్రధానంగా కనబడుతున్న అంశాలు. రేపటి అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు చూస్తూనే ఉంటారు మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చూస్తులందరూ ఒక లైక్ కొట్టురి, షేర్ కొట్టురి. ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కా తెలంగాణ యాస, ప్రభుత్వాన్ని ప్రజల తరపున ప్రశ్నించే గొంతుక మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. శనార్థి.